హాయ్, ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ పవిత్రమూర్తి అహిలాబాయ్ 300వ జయంతి సందర్భంగా ర్యాలీ నిర్వర్తించామండి. వై జంక్షన్ నుంచి ర్యాలీ జరుగుతుంది. ఇక్కడ కోలాటం, బస్సుల నుంచి ఎక్కడెక్కడో చాలా దూరం నుంచి చాలామంది జనం వచ్చారండి. హరే శ్రీనివాస మేడం గారు, మిగతా వాళ్ళు మొత్తం అందరూ సరదాగా కోలాటం ఆడుతూ హ్యాపీగా మంజీరా రెస్టారెంట్కి వెళ్ళామండి. చూడండి, ర్యాలీ చక్కగా జరుగుతుంది. జోహార్ పుణ్యశ్లోక అహల్యాబాయ్. చేనేత వస్త్రానికి జేజేలు, చేనేత వస్త్రానికి జేజేలు, చేనేత వస్త్రానికి జేజేలు. మంజీరా రెస్టారెంట్కి వచ్చామండి. లోపలికి వెళ్తున్నాం. ఫంక్షన్ హాలు చాలా బాగుందండి. ఇక్కడ ఓం నమః శివాయ విగ్రహం చాలా బాగుంది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ ఇక్కడే ఉన్నారు. ఇక్కడ అహిలాబాయ్ విగ్రహం పెట్టారు. చూశారు కదా, ఫంక్షన్ హాలు చాలా బాగుంది. అహిలాబాయ్ చరిత్ర చెప్పారు. ఆవిడ చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడ్డది, ఎలా పెరిగింది, మొత్తం అంతా పార్టీని ఎలా నడిపించింది, ఎంత కష్టపడ్డది, చేనేత వస్త్రాలు ఎలా తయారు చేయించడం అంతా కూడా చాలా బాగా చెప్పారండి. మహిళలు ఎన్ని కష్టాలు వచ్చినా ఎలా కష్టపడి పోరాడాలి అంతా చాలా బాగా చెప్పారండి నాయకులు కూడా. అందించడం జరిగింది. అటువంటి నారీమణి, అటువంటి మహిళా శక్తి మన యొక్క అహిల్యాబాయ్ హోల్కర్ గారు. వారి యొక్క జీవిత చరిత్రని ఇప్పుడు మీకు తెలియజేస్తారు. వారి యొక్క జీవిత ఒక సుపరిపాలన అందించిన మాతృమూర్తి ఆవిడ 300వ జయంతిని ఇవాళ మనం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంటా ఉన్నాం. నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా గత నెల రోజులుగా ఆ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్న నేపథ్యంలో మీటింగ్ చాలా బాగా జరిగిందండి. వచ్చిన నాయకులు కూడా చాలా బాగా చెప్పారు. భోజనాలు అండి, చాలా జనం వచ్చారు. రకరకాల ఐటమ్స్ కూడా ఉన్నాయి. చాలా బాగా భోజనాలు పెట్టారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ అవ్వండి. థ్యాంక్ యూ.